ఇటు మీరు పిసిసి అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ వారిని అడిగితే వారు జవాబు చెప్తారు. అంటే మీరు సీనియర్ నేతలు ఉన్నారు సార్. అనేక విషయాలు కూడా మీకు అంశాలు మీ దగ్గరికి వచ్చే ఉంటాయి. మీ విషయం కూడా తెరపైకి వస్తూ ఉంది. ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ జూనియర్ అని ఏమి ఉండదు. పదవులు రావడంలో సీనియారిటీతోనే ఉండదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి ఉన్నాను. రాజకీయం నా జీవితం కాదు. జీవితం మొదలుపెట్టి రాజకీయాలకు వచ్చినాను. పార్టీలో పదవులు ఉంటాయా ఊడతాయా నాకు పరిగణలోకి ఉండదు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిమానులు శ్రేయోభిలాషులు వాళ్ళు అనుకోవచ్చు కొందరికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి. ఏమైనా జరిగినప్పుడు కరెక్షన్ చేయాలంటే అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలి. మేము అధికార పార్టీ సభ్యులము, అధికారంలో లేము. పార్టీ పరంగా సవరణ చేయాలంటే పార్టీ అధ్యక్షుడు, ఇన్ఛార్జు, తర్వాత పార్టీ హైకమాండ్ చేయాలి. ప్రభుత్వ పరంగా ఏమైనా చేయాలనంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాలి. మీరు అడిగే ప్రశ్నకు జవాబు, ఎవరైతే మీకు లేవనెత్తుతున్నారో అన్యాయం జరుగుతుందని, ఆ అన్యాయం కరెక్ట్ చేయాలనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మీరు వాడి దగ్గరికి వెళ్తే అప్పుడు సరైన సమాధానం. పార్టీ అధ్యక్ష పదవిని మారిస్తే 100 సీట్లు గెలుస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జగ్గారెడ్డి గారిని పిసిసిని వేస్తే 100 సీట్లు గెలుస్తామని మాట్లాడుతున్నారు. దాని గురించి నేను కోమటిరెడ్డి గారు పిఏని కాదు, లేక ఆయన స్పోక్స్మెన్ కాదు. కోమటిరెడ్డి ఏమైనా మాట్లాడితే దాన్ని సవరణ కానీ సవరించుకోవడం కానీ చెప్పాల్సింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాలి. లేక పదవి ఆశిస్తున్న మా జగ్గన్న మాట్లాడాలి. ఆ పదవిలో ఉన్న వ్యక్తి సోదరుడు మహేష్ గౌడ్ అని మాట్లాడాలి. వాళ్ళ ముగ్గురు నడకుండా నన్ను వచ్చేందుకు అడుగుతున్నావే? సీనియర్ లీడర్ కదా అంత అవసరం ఉందని అంటారు. టీపీసీసీ అధ్యక్ష పదవి మార్చేంత అవసరం ఉందా ఇప్పుడు అని అంటే ఏం చెప్తారు? అది ప్రశ్నించే వాళ్ళకి చెప్పవయ్యా, నన్ను అడుగుతావు ఎందుకు? జాతీయ స్థాయిలో చాలా జరుగుతున్నాయి, యుద్ధం నడుస్తూ ఉంది. నేను ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్పోక్స్మన్ని. మీరు జర్నలిస్ట్ ఎదగాలనంటే కాపీ కొట్టడం మానుకోండి, సొంతంగా ప్రశ్నించడం నేర్చుకోండి. ఒక సోదరుడుగా న్యాయశాస్త్రం తెలిసిన వ్యక్తిగా పార్లమెంట్ సభ్యుడికి చెప్తున్నాను, మీరు ఒక జాతీయ స్థాయి రిపోర్టర్ కావాలనంటే మీరు కూడా ప్రశ్నించడం కూడా మానుకోవాలి, ప్రశ్నించి నేర్చుకోండి. ఇవాళ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో సంక్షోభం ఏర్పడింది, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. యుద్ధం యొక్క ప్రభావం మన దేశం పైన పడుతుంది. లక్షలాది మంది మన భారతీయులు ఈ గల్ఫ్ కంట్రీస్ నివసిస్తున్నారు. వాళ్ళ జీవితాలకు కడగకుండా మీరు ఎంతసేపు కోమటిరెడ్డి మాట్లాడిందంట, ఇంకోరు మాట్లాడిందంట, సీనియర్ అసంతృప్తి అంట, ఇదా మీరు అడిగే ప్రశ్నలు? ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు అడగండి అయ్యా. నేను వచ్చి మీకు చెప్పలే కదా, నేనేమైనా ఏడ్చుకుంటూ కనపడ్డాను నీకు? అందరూ అంటారు ఎర్రబుర్రగా బాగానే ఉన్నామంటున్నారు. పార్టీలు ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా ఇట్లాగనే ఉన్నా. నా వెయిట్ కూడా పెరిగినట్టుంది. ఇంకా పదవి అయిన వాళ్ళు కొందరు ముఖాలు కనపడుతుంటాయి, వీడిపోయినట్టు వాడిపోయిన పూలా కనపడుతుంది. నేను అట్లా కనపడతలేను కదా మీకు. మీకెందుకు బాధ? నాకు లేనిది. సో అంటే ఉద్యమకారుల మీద కమిటీ ఏర్పాటు చేస్తామని ఒక చర్చ జరిగింది సార్. ఎవరు చెప్పారు? అంటే ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కదా వాళ్ళ పైన. ప్రభుత్వం చెప్తే అది అదే. నేను మీలాగే న్యూస్లో చూసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర ఉద్యమకారుల మీటింగ్ జరిగినట్టు. నన్ను అందరూ ఉద్యమకారుడు అంటారు, నన్నైతే పిలవలేదు, నేను మాట్లాడలేదు. అది పిలిచిన వాళ్ళని పోయిన వాళ్ళని అడగండి. అంటే మా బాధ ఏంటంటే మీలాంటి వాళ్ళకి సీనియర్లకి అన్యాయం జరుగుతూ ఉంది, మీరైనా దాని మీద ఏమైనా స్పందిస్తారేమో అన్న పైన మేము అడుగుతా ఉన్నాం. నువ్వు అన్యాయం జరుగుతుంది అనుకున్నందుకు సంతోషం. అన్యాయం చేసిన వాళ్ళు పోయి అడగండి. అంటే మీరు భావిస్తున్నారు అంటే మా భావన నేనేం అన్యాయం జరుగుతుందని మాకు అనిపిస్తా ఉంది. నేనేం మీ భావించను. లోపల అది ఆ భావన ఉందా లేదా? నా ముఖంలో కనబడుతుందా? రంగే లేదు. రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేస్తాను. నాకు మిగతా వాళ్ళతోటి పరిస్థితి లెక్క ఉండదు.